హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఇది వచ్చేసి కంటిన్యూ పార్ట్ ఫ్రెండ్స్. మా మ్యారేజ్ డే యానివర్సరీ రోజు ఎలా గడిచింది అని అయితే పార్ట్ 2గా అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. నేను మీ చందుని. ఖచ్చితంగా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను మంచిగా రెడీ అయిపోయాను కదా ఫ్రెండ్స్. మ్యారేజ్ డే రోజు అంటే ఫిబ్రవరి 8 అనమాట, సండే అనమాట. సో ఈ వ్లాగ్ వచ్చేసి సండేదే ఫ్రెండ్స్. సో కాబట్టి చూడండి, ఎంత రెడీ అయిపోయి ఎంత బాగా అలంకరించుకున్నా కూడా మనకి పనులు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మంచిగా రైస్ వేసేసుకొని మధ్యాహ్నానికి కావాల్సిన అన్నం అయితే చేసేద్దామని అయితే ఉన్నాను ఫ్రెండ్స్. పొద్దునైతే టిఫిన్ చేసేసుకొని తిన్నాము. మధ్యాహ్నానికి అన్నం అనమాట, అన్నం తయారు చేసుకుందాము అనేసి ఉన్నానమాట. నైట్కి ఒక్కటే బయటికి వెళ్ళేసి డిన్నర్ అయితే బయట చేస్తాం ఫ్రెండ్స్. సో ఇలా ఉంటుందన్నమాట, ప్రతి సంవత్సరం ఇలాగే ఉంటుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇంక ఇక్కడ నేను మంచిగా అయితే బియ్యాన్ని చెరిగేసుకొని మంచిగా ఒక 2 టైమ్స్ అయితే రైస్ కుక్కర్లో కడిగేసి రైస్ పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో మా 12 సంవత్సరాల లైఫ్ ఫ్రెండ్స్ ఇదైతే మంచిగా మ్యారేజ్ డే అయితే 12 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 13 సంవత్సరాలకైతే అడుగు పెట్టామన్నమాట. సో ఇలా గడిచిపోతుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి ఇది ఒక మూమెంట్ కదా ఫ్రెండ్స్. ఇయర్లీ బర్త్డేలు, మ్యారేజ్ డేలు ఇవి వస్తూనే ఉంటాయన్నమాట. సో కానీ ఎన్ని వచ్చినా, బర్త్డేలు వచ్చినా పని తప్పదు, మ్యారేజ్ డేలు వచ్చిన పని తప్పదు, పండగలు వచ్చినా పబ్బాలు వచ్చినా కూడా మనకి ఇంట్లో ఆడవాళ్ళకి పని అనేది అస్సలు తరిగిపోయినది ఫ్రెండ్స్, అస్సలు అయిపోదు అనమాట. సో కాబట్టి మా పిల్లలు, మమ్మీ ఈరోజు కూడా నువ్వు పని చేయాలి కదా మమ్మీ, రెస్ట్ లేదు అని అంటున్నారు అక్కడ. అవునమ్మా అనేసి అయితే ఇంకా మంచిగా బియ్యాన్ని అయితే కడిగేసి అక్కడ రైస్ పెట్టేసాను ఫ్రెండ్స్. సో ఇంకా మధ్యాహ్నానికి అయితే ఇంకా లెమన్ రైస్ కలుపుకొని తిందాం సింపుల్గానైతే ఉన్నాం ఫ్రెండ్స్. సండే కాబట్టి ఇంకా ఏం తెచ్చుకోలేదు ఫ్రెండ్స్, నాన్ వెజ్ అవన్నీ. ఎందుకంటే ఇంకా నైట్ డిన్నర్కి బయటికి వెళ్ళేసి తింటాం కాబట్టి ఏం వద్దని చెప్పాను. సో ఏం నాన్ వెజ్ కూడా తీసుకురాలేదనమాట. ఇంకా నేనైతే మంచిగా స్నానం చేసేసుకొని ఇలా రెడీ అయిపోయాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇంక ఇక్కడ అంతా మళ్ళీ సర్దేసుకొని ఇంకా కిందికి ఒకసారి వెళ్ళి అక్కడ అన్ని మొక్కలు అవి బాగున్నాయి ఫ్రెండ్స్. సో అక్కడ కొన్ని క్లిప్స్ తీసుకుందాం, ఈ శారీ పైన ఫోటో దింపుదు అనేసి అయితే మా బాబుకి చెప్పాను. కిందికైతే వచ్చేసాను ఫ్రెండ్స్. నేను ఇక్కడ చూడండి, కాంపౌండ్ బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే మాకు. సో ఇక్కడ అన్ని పూల మొక్కలు ఉన్నాయి, అన్ని రకరకాల మొక్కలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంక ఇక్కడ చూడండి మంచిగా జింక కూడా ఉంది ఫ్రెండ్స్. సో వాటితో కూడా కొన్ని క్లిప్స్, ఫొటోస్ అయితే దింపుకున్నాను అనమాట. ఇక్కడ మా బాబు సైకిల్. సో ఇక్కడ కూడా ఒక సైకిల్ దగ్గర గుర్తుంటుంది తీరా అనేసి అయితే మా బాబుతో అయితే కొన్ని ఫోటోలు అయితే తీయించుకున్నాను ఫ్రెండ్స్ నేను. సో ఇంకా ఈరోజు ఈవినింగ్ వరకు నేను ఈ శారీ పైనే ఉన్నాను ఫ్రెండ్స్. పక్కన వాళ్ళు పైన వాళ్ళు అందరూ ఆశ్చర్యపోయారు అనమాట. అంటే ఏదో ఒక గంట కట్టుకుంటాం కానీ మేము ఇలా పొద్దున్న నుంచి కూడా ఇలా మెయింటైన్ చేయలేము అన్నారు. కానీ నేను ఎర్లీ మార్నింగ్ స్నానం చేసిన దగ్గర నుంచి కట్టుకొని రెడీ ఇలాగే అయ్యి ఉన్నాను కదా ఫ్రెండ్స్. ఇలాగే ఉన్నాను అనమాట ఈవినింగ్ వరకు. చూడండి, ఇంకా ముగ్గు కూడా చూపించాను, నేనే వేసాను అనేసి కలర్ఫుల్గా. మ్యారేజ్ డే కాబట్టి కొంచెం ఇంకా కలర్గా కనిపించాలని మంచిగా రంగులు కూడా వేసేసి ప్రత్యేకంగా అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్, అందంగా ముగ్గు. ఇక్కడ మా పిల్లలు టీవీ చూస్తున్నారు, రాసుకుంటూ హోంవర్క్. మా పాప, నేను కూడా కొద్దిసేపు కూర్చొని అలా పాటలు వింటున్నాను అనమాట. ఇంకా మా ఆయన అయితే అప్పటికంతా డ్యూటీ దిగేశాడు ఫ్రెండ్స్, వచ్చేసాడు అనమాట ఇంటికి. లోపలైతే మంచిగా పండుకున్నాడు. ఇది వచ్చేసి ఇంక ఈవినింగ్ ఫ్రెండ్స్, సండే ఈవినింగ్ అనమాట. చర్చికి వెళ్ళిపోదాం అనేసి అయితే మంచిగా ఇంకా అందరు రెడీ అయిపోయాం మా ఫ్రెండ్స్. ఇంకా చర్చికి వెళ్ళేసి ప్రేయర్ అయిపోయిన తర్వాత అటు నుంచి అటు రెస్టారెంట్కి అయితే వెళ్ళి భోంచేసుకొని ఇంటికైతే రావాలి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మా మ్యారేజ్ డే వచ్చి స్పెషల్. సో ఇలా అనమాట. మా పిల్లలు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారో. మా పాప అక్కడ అదే చెప్తుంది, మా మమ్మీ మా డాడీ యానివర్సరీ అనేసి అయితే చెప్తుందనమాట. మా ఆయన అయితే ఇంకా పైన ఇంకా తలుపులు అంత తాళం వేసుకొని అయితే వస్తానని అయితే ఇంకా ఉన్నాడు. మేము ఇంకా ఆయనకి ఇచ్చేసి ఇంక కిందకి దిగేసి వచ్చేసి ఇక్కడ పనిలో పని ఇక్కడ అనేసి మళ్ళీ ఇక్కడ వీడియో తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా మా పాపను కూడా. సో మా పాప కూడా అక్కడ మొక్కలు చెట్లు ఉన్నాయి కదా, అక్కడ నిలబడి కొన్ని ఫోటోలు తీస్తాను అన్నాను. సో మా పాప కూడా సరే మమ్మీ అని అయితే కొద్దిసేపు అలా నిలబడింది అనమాట. సో ప్రతి ఇయర్ అయితే చాలా హ్యాపీ మూమెంట్ ఫ్రెండ్స్. మాకు 3 ఫెస్టివల్ లాగా ఉంటాయన్నమాట. పిల్లల బర్త్డేలు, మా మ్యారేజ్ డే. మా బర్త్డేలు ఎలాగో మేము చేసుకోం కాబట్టి, ఎందుకంటే అప్పట్లో పుట్టినరోజులో తేదీ అయితే కరెక్ట్ తెలియదు ఫ్రెండ్స్ ఎవరికి. 90s కిడ్స్లో ఒకటే అడిగితే ఆ టైంలోన అమ్మ వాళ్ళకి డేట్లు అయితే తెలియదు, ఇయర్లు అయితే తెలుసు కానీ డేట్ తెలియదు. కాబట్టి అది జూలై జూన్ అలా ఉంటుందన్నమాట. సో బర్త్డేలు అస్సలు చేసుకోము మేము. ఈ మ్యారేజ్ డే మాత్రానికి ఇది మనకు తెలిసినది, అంత హ్యాపీగా జరిగింది కాబట్టి. సో ఈ మ్యారేజ్ డేని ఒకటి మంచిగా ఒక పుట్టినరోజు కన్నా ఇంకా ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ చూడండి చర్చి అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చర్చికి పోయాము, ప్రేయర్ అయిపోయింది. తర్వాత అయితే ఇప్పుడు రెస్టారెంట్కి బయలుదేరుతున్నాం అనమాట. ఇక్కడ ఇంకా బైక్ పైన అయితే ఇంకా రెస్టారెంట్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. అలాగే పోతూ మధ్యలో జుడియో కూడా ఉంది ఫ్రెండ్స్. జుడియోలో కూడా కొద్దిగా చూద్దాం ఎలా ఉన్నాయని ఒకసారి చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. ఇంకొకసారి తీసుకోవాలా వద్దా అనేసి అయితే జుడియోకి కూడా వెళ్ళామన్నమాట. నేను అక్కడ వీడియో అయితే ఏం షూట్ చేసుకోలేదు. సో జూడియోకి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ తిరిగాము. అప్పటికంతా టైం 8-10 అలా అయిందనమాట. ఆ టైంకి రెస్టారెంట్కి వెళ్దామని అయితే ఉన్నాం ఫ్రెండ్స్. సో ఇలా హ్యాపీగా అయితే బైక్ పైన అయితే రైడ్ వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా ప్రేయర్ అయిపోయింది, మంచిగా దేవుని ఆశీర్వాదం తీసేసుకొని మంచిగా
ప్రతిరోజు మనల్ని కాపాడుతున్న ఆ దేవాది దేవునికి వందనాలు చెల్లించాలి కాబట్టి మంచిగా ప్రతిరోజు ప్రేయర్తో మొదలు పెట్టడం, ప్రేయర్ చేసుకోవడం ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ నా డైలీ రొటీన్ అయితే. సో ఇక్కడ చూడండి రెస్టారెంట్కి వచ్చామన్నమాట. ఇది మదీనా హోటల్ ఫ్రెండ్స్. ఇక్కడ గుంతకల్లో వచ్చేసి ఫేమస్ అనమాట. బాగుంటుంది ఇక్కడ టేస్టీగా ఏదైనా కూడా, నాన్ వెజ్ కానీ వెజ్ కానీ. సో మదీనా హోటల్ రెస్టారెంట్కి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ ఆర్డర్ చేస్తున్నాం అనమాట. మా ఆయన నేను ఇంక ఏది ఇద్దాము అనేసి అయితే ఎప్పుడు తినిందే కాకుండా ఏదైనా తీసుకుందామని ఆలోచిస్తాం కానీ మరి కొత్త వాటికి వెళ్ళాం ఫ్రెండ్స్. తినడానికి ధైర్యం చాలాదనమాట. ఎందుకంటే ఎలా ఉంటుందో ఏమో టేస్ట్ అనేసి మళ్ళీ ఇంతకుముందు తిని మనకి టేస్ట్ నచ్చి ఉంటుంది చూడి మళ్ళీ దానికే డిసైడ్ అవుతాం అనమాట. సో ఎన్ని తిరిగేసి చూసినా కూడా మళ్ళీ ఇంకా ఏదో ఒకటి ఫిక్స్ అయిపోయి ఇంకా అవైతే ఇంకా మా ఆయన అక్కడ ఆర్డర్ చేసాడనమాట. సో ఇక్కడ చూడండి పిల్లలు చాలా హ్యాపీ అనమాట. ఎప్పుడో ఒకసారి రెస్టారెంట్కి వచ్చి ఇలా తింటుంటాం కాబట్టి ఎక్కువేం తినం ఫ్రెండ్స్. ఎప్పుడు బయట ఫుడ్కి కొంచెం దూరంగానే ఉంటాము. ఎప్పుడో ఏదో ఒక అకేషన్ వచ్చినప్పుడే ఇలా అనమాట బయటికి వెళ్ళి తినడము, ఎప్పుడో ఒకసారి పానీపూరి తినడము ఇలానే ఉంటుందన్నమాట. ఎక్కువ ఆల్మోస్ట్ ఇంట్లోనే తినడం ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా మాదైతే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడే హ్యాపీగా అయితే కూర్చున్నామన్నమాట. వాచ్ చూడండి ఫ్రెండ్స్ నేను కట్టుకున్నాను చూడండి చేతిలో. అది మా అన్న ఇచ్చిందనమాట. సో మా పాపకి మేకప్ కిట్, నాకు వాచ్ అనమాట. సో మా అక్క వాళ్ళందరికీ వాచెస్, పెద్ద పిల్లలందరికీ వాచ్లు ఇచ్చాడు. మా బాబుకి కూడా ఒక వాచ్ ఫ్రెండ్స్. ఇంకా మా బాబు కట్టుకోలేదనమాట, కొంచెం లూజ్ అవుతుందని ఇంట్లో పెట్టాడు. సో ఇక్కడ గ్రిల్ చికెన్ అయితే హాఫ్ పీస్ తీసుకున్నాం ఫ్రెండ్స్, హాఫ్. సో ఆ గ్రిల్ చికెన్ తీసుకున్నాము. అందరికీ ఇంకా మంచిగా వడ్డిస్తున్నారనమాట. సో మా పాపకి లెగ్ పీస్ పెట్టారు, మా బాబుకి కూడా పెట్టేశారనమాట. మంచిగా మాకైతే బాడీ పీస్ వచ్చింది. ఆ బాడీ పీస్ ఎలానో ఉంది ఫ్రెండ్స్. ఎంత కాలినా కూడా నాకు బాడీ పీస్ అంటేనే ఎలానో ఉంటుంది. కానీ దాంట్లోకి అది వైట్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్, టేస్టీగా. అది ఏమంటారు, మ్యామోస్ ఏదో అంటారు ఫ్రెండ్స్, నాకు అంతగా తెలియదు. మా ఆయన పెట్టిస్తుంటే తినడం ఆట వరకే అనమాట. సో అది వేసారు మంచిగా టేస్టీగా. అప్పుడైతే అద్దుకొని తిన్నాం, బాగుంది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే. ఇంక ఇక్కడ మంచిగా నిమ్మకాయలు పిండి వేసుకొని ఇంకా తింటున్నాం ఫ్రెండ్స్. ఇంక ఇదంతా డిన్నర్ కంప్లీట్ చేసేసుకొని ఇంటికి వెళ్ళి కేక్ కట్ చేయాలి ఫ్రెండ్స్. ఇంకా కేక్ అయితే కట్ చేయలేదనమాట. హ్యాపీ యానివర్సరీ అని మా ఆయన కేక్ తెచ్చి పెట్టాడు. హాఫ్ కేజీ అయితే తీసుకొని వచ్చి పెట్టాడు ఫ్రెండ్స్. ఇంకా అది కోయడానికి టైం లేదు కాబట్టి ఈవినింగే తీసుకొచ్చాడు. ఎందుకంటే మా ఆయన సాటర్డే డ్యూటీకి వెళ్ళి సండే 10:30కి దిగాడు. వచ్చిన వెంటనే ఇంకా నైట్ డ్యూటీ చేసి వచ్చాడు కాబట్టి నిద్ర లేదని ఫస్ట్ పండుకున్నాడు. సో ఇంక ఈవినింగ్ లేసేసి పోయి హనీ కేక్ కావాలంటే వాళ్ళు ఆర్డర్ ఇస్తే చేస్తాం సార్ అంటే ఇంక అప్పుడు ఆర్డర్ ఇచ్చేసి ఇంకొచ్చేటప్పుడు తీసుకొని పోదాంలే మరి ఒక 5:30కి అలా అనేసి అయితే ఆర్డర్ చేసి వచ్చారనమాట. సో 5:30 ఆ టైంకి ఇంటికి తీసుకొచ్చారు ఫ్రెండ్స్. సో ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసాము. ఇంక చర్చికి టైం అయిపోతుంది, 6 o'clock చర్చి ఉంటుందన్నమాట. ప్రేయర్ మాకి 6 గంటలకు సాయంత్రము. సో ఇంకా 6 గంటలకంతా వెళ్ళిపోయామన్నమాట. సో 6 గంటల నుంచి 7:30 వరకు ప్రేయర్ చూసుకొని తర్వాత 7:30 నుంచి 8 వరకు జుడియో షాప్లో అలా తిరిగేసి 8 గంటలకైతే కరెక్ట్ రెస్టారెంట్కి అయితే వచ్చాము ఫ్రెండ్స్. అక్కడ మంచిగా తినేసాము హ్యాపీగా. ఇంక ఇప్పుడు ఇంటికి ఫ్రెండ్స్ ఇంటికి వచ్చేసాము. అప్పుడు వచ్చేసరికి 9:30 అయింది ఫ్రెండ్స్. టైం అయితే 9:20 9:30 అలా అయిందనమాట. మళ్ళీ నేను ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసుకొని మళ్ళీ నైట్ ఒక శారీ కట్టుకున్నాను అనమాట. ఇది కూడా ఏం కొత్తది కాదు ఫ్రెండ్స్. ఈ ఇయర్ అయితే అన్నీ మంచిగా వెనక ఉన్న చీరలే మంచిగా అయితే కట్టేసుకున్నాను అనమాట. చూడండి ఎలా ఉన్నాయో. అది కూడా ఒక 10 సంవత్సరాలు ఉంటుంది ఫ్రెండ్స్ శారీ కొనుక్కొని. చూడండి ఎలా ఉందో కదా, చాలా కొత్తగా అయితే నాకు కనిపించింది అనమాట. నాకు చాలా బాగుంది అనేసి. సో ఇలా అయితే రెడీ అయిపోయాను ఫ్రెండ్స్. మళ్ళీ నైటు కేక్ కటింగ్కి అయితే ఇలా రెడీ అయిపోయాను అనమాట. అక్కడ చూడండి ఇంకా హనీ కేక్ హ్యాపీ యానివర్సరీ అని అయితే మా ఆయన రాసి ఇచ్చాడు, దానిపైన రాసి పెట్టుకొని తీసుకొచ్చాడు అనమాట షాప్ నుంచి. సో క్యాండిల్ వెలిగించేసాం. మా బాబు అయితే పాట పాడుతున్నారు ఫ్రెండ్స్. అక్కడ హ్యాపీ బర్త్డే ఎలా పడతామో హ్యాపీ యానివర్సరీ అని పాడుతుంటే మాకు నవ్వు వచ్చింది అక్కడ. ఏంటి అలా పడుతున్నావు అని అంటే ఇంకా పాడాలి కదా మమ్మీ అనేసి అయితే పాడుతున్నాడు అనమాట. సో ఇక్కడ హ్యాపీగా అయితే ఇంకా కేక్ కట్ చేసామన్నమాట. మా ఆయన నేను కట్ చేస్తుంటే మా పాపతో పట్టుకొని మాతో కట్ చేపి అన్నాం అనమాట. చూడండి అక్కడ మీరే కట్ చేయండి మమ్మీ అనింది. లేదు నువ్వు ఇద్దరు మా చేయి పట్టుకొని కట్ చెప్పి అన్నాము. సరే మమ్మీ అని అప్పుడు చూడండి చేయి పెట్టింది అనమాట. ఇద్దరు చేయి అలా పట్టుకొని కట్ చేపించింది అనమాట ఫ్రెండ్స్. ఇంతకంటే హ్యాపీలో ఇంకే హ్యాపీ మూమెంట్ ఏముంటుంది ఫ్రెండ్స్. ఇలాగే ఫ్రెండ్స్ చిన్న చిన్న ఆనందాలు. నాకు ఇంతకంటే పెద్ద కోరికలు అవి కూడా ఏం లేవు ఫ్రెండ్స్. మంచిగా మ్యారేజ్ డే అంటే హ్యాపీగా జరుపుకొని ఉన్న దాంట్లో తిని తృప్తిగా నిద్రపోవడము. సో పిల్లలకు కూడా మంచిగా బర్త్డేలు చేసేసి ఉన్న దాంట్లోనే కేక్ కటింగు అంతే ఫ్రెండ్స్. ఏముండదు, ఒక రెస్టారెంట్కి వెళ్ళి భోంచేసి రావడం ఇలానే అనమాట. ఉన్న దాంట్లోనే తృప్తిగా సంతోషంగా గడిపితే ఇంతకంటే ఇది ఉండేది చిన్న లైఫ్ కదా ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా అయితే గడిపేయాలి. సో ఇక్కడ చూడండి మంచిగా మ్యారేజ్ డే అయితే ఇలా ఈ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. February 8 మా మ్యారేజ్ డే. 12 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని 13వ ఏటలోకి అడుగు పెట్టామన్నమాట. సో విశుద్ధ మళ్ళొక్కసారి మాకు నేను చెప్పుకుంటున్నాను. ఇక్కడ మా ఆయనకు కూడా హ్యాపీ మ్యారేజ్ డే అని చెప్పాను. సో కేక్ తినిపించాను. ఆయన కూడా నాకు ఇంకా చెప్పేసి కేక్ అయితే తినిపించాడు ఫ్రెండ్స్. ఇక్కడ కూడా కొన్ని క్లిప్స్ అయితే ఫోటోలు మంచిగా దిగాము, వాటిని కూడా షేర్ చేస్తాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ చందుని మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇది మ్యారేజ్ డే అనమాట. వీడియోస్ 2
గోవావి మళ్ళీ వస్తాయి ఫ్రెండ్స్, ఈవెంట్ ఎలా జరిగింది పిల్లలవి అనేసి అయితే. స్కేటింగ్ రేసులు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవి ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను, వాటిని కూడా చూడండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.